మంచిర్యాల జిల్లా చెన్నూరు శివార్లోని శనిగకుంట చెరువు మత్తడి ధ్వంసం కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. గతంలోనే 4 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించగా వారికి సహకరించిన మరో 7గురిని అరెస్టు చేశామన్నారు డీసీపీ భాస్కర్. ఈ కేసులో మరో 3 పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు డీసీపీ. చెరువుని ఈ నెల 16వ తారీఖు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మత్తడిని ఎక్స్ప్లోసివ్స్ మెటీరియల్ తోటి పేల్చివేసినారని కంప్లైంట్ మేరకు ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పటి వరకు 4గురిని అరెస్ట్ చేసి మనము రిమాండ్ పంపించడం జరిగింది. అందులో పెండ్యాల లక్ష్మీనారాయణ, బి మధుకర్, రసమల్ల శ్రీనివాసు, గోకులదాని. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు ఈ పై 4గురు యాక్చువల్గా బ్లాస్ట్ చేయడంలో పాల్గొన్నవారు. ఆ బ్లాస్ట్ చేయడానికి ప్రోత్సహించిన వారిని, ఆ క్రిమినల్ కాన్స్పిరసీ చేసిన వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి మేము ముందు పెడుతున్నాము. అందులో 10 మంది ఉన్నారు. అందులో 3 వ్యక్తులు పరారీలో ఉన్నారు. 7గురు ఈరోజు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాము. అందులో నడిపల్లి లక్ష్మణరావు, మంచాల రాజబాబు, పెద్దంటి శ్రీనివాస్, లక్కం రాజబాబు, పోగుల శేఖర్, ఇప్ప సంపత్, ఉమేష్ గిల్లా. ప్రజలకు ముంపు గురైతుందనే నెపంతో ఈ పెండ్యాల లక్ష్మీనారాయణ, బి మధుకర్, రాసమల్ల శ్రీనివాసు వీళ్ళు ఈ భూమి ఎఫ్టీఎల్లో భూమి కొన్న వాళ్ళు ఆ భూమి ఎఫ్టీఎల్లో పోవడము, దాంతో గుడిసెల బాబురెడ్డి అనే వ్యక్తి వీళ్ళ కొన్నాయన దగ్గర నాకు రిజిస్ట్రేషన్ చేయకుండా అయింది, నా డబ్బులు ఇవ్వడం ఒత్తిడితోటి ఈ 2 విషయాలని దృష్టిలో పెట్టుకొని ఆ 4గురితోటి కుట్ర పని వీళ్ళు దాన్ని మద్దతు